ఫ్రెండ్స్ ఈరోజు మన 8th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్లోని ఎగ్జాంపుల్ అభ్యాసనం 1.1 ముందున్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ 5/2/5 ప్లస్ 3/7 మైనస్ 6/5 ప్లస్ మైనస్ 13/7 ఉంది కదా. ఇది టూ లాంగ్ ప్రాసెస్. దీన్ని మనం షార్ట్కట్లో ఎలా చేయాలంటే, ఎగ్జామ్లో ఇలా లాంగ్ ఉంటే మనకు కుదరదు కాబట్టి ఇది షార్ట్ వేలో ఎలా అంటే, న్యూమరేటర్ డినామినేటర్లు సేమ్ ఉన్న వాటిని ముందు మనం ఒక దగ్గర రాసుకోవాలి. హారాలు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి రెండు ఒక దగ్గర రాసుకోవాలి. 2/5 మైనస్ 6/5, 7 ఈ రెండు ఒక దగ్గర రాసుకోవాలి. 3/7 ప్లస్ మైనస్ 13/7. హారాలు సమానం కాబట్టి లవాలలో ఏది ఉంటే మైనస్ ఉన్న ప్లస్ ఉన్న, మైనస్ ఉంటే తీసేయాలి, ప్లస్ ఉంటే అడిషన్ చేయాలి. -2/5 మైనస్ 6/5, 2 మైనస్ 6 మైనస్ 4/5. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ -13 ప్లస్ 3 ఉంది అంటే -10/7. ఇప్పుడు హారాలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకు ఆసా చేయాలి. 7 5 35 కాబట్టి 5ని దేంతో మల్టిప్లై చేస్తే 35 వస్తే చూసి పైన కూడా అంతే చేసుకోవాలి. 5 × 7 4 × 7 4 × 7 మైనస్ 28. 10ని 5తోని మల్టిప్లై చేస్తున్నాం 35 దానికి. 7 5 35, 10 5 50, -50 -28 మైనస్ 50 ఈక్వల్ టు -58/35. ఇలా 3 స్టెప్స్లో అయిపోయింది కదా. చూడండి ఇంత లాంగ్ ఉన్నది షార్ట్కట్లో. కింది అకర్ణీయ సంఖ్యల సంకలన విలోమం రాయండి. సంకలన విలోమం అంటే చాలా ఈజీ, ఉన్న వాటికి ఒక మైనస్ గుర్తు పెడితే అయిపోద్ది. 2/7 అంటే -2/7 ప్లస్ 5 మైనస్ 11/5 అంటే ప్లస్ 11/5. 7 మైనస్ 13 అంటే ఈ 13 అనేది డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్కి పోతుంది. -17/13 మైనస్ ఉంది కాబట్టి +7/13 సంకలన విలువ. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. -2/-3 మైనస్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే దాని వాల్యూ 2/3. దీన్ని సంకలన విలోమం చేయడానికి ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ అవుతుంది -2/3. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అని పెట్టాను. -2/-3 యొక్క సంకలన విలోమం -2 -3 మైనస్ పెట్టుకొని ఇట్లా బ్రాకెట్లో పెట్టుకోవాలి. మైనస్ గెట్ క్యాన్సిల్ కాబట్టి సంకలన విలువ -2/3 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కొంచెం టఫ్ ఉంటుంది ప్రాబ్లం. 2/5 × -1/9 ప్లస్ 23/180 -1/9 × 3/4 ఉంది కదా. దీన్ని ఎలా చేద్దామంటే, ఇది ఒక ఫార్ములా వైజ్ అన్నట్టు. సంకలన విలోమ ధర్మం అని ఉంది. ఇక్కడ 1/9 ఉంది, ఇక్కడ 1/9 ఉంది కదా. అంటే వీటిని మనం కామన్ తీయాలి కాబట్టి ఇది కూడా సేమ్ స్టెప్ ఇదే. ఇప్పుడు మనం దీన్ని కామన్ చేయాలి అంటే 2/5 × -1/9, ఇక్కడ కూడా 1/9 × 3/4 ప్లస్ 23/180 లాస్ట్కి వేసుకున్నాం. ఇక్కడ కూడా ఇక్కడ కామన్ 1/9 ఉంది, ఇక్కడ కామన్ 1/9 ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇది అలానే విడిచిపెట్టాలి. 1/9 2/5 ప్లస్ 3/4 ప్లస్ 23/180. దీనికి మాత్రమే కామా పెట్టినాం కాబట్టి ఇవి రెండింటికి ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ -1/9, ఇక్కడ హారాలు సమానంగా లేవు కాబట్టి ఒకటిగా చేయాలంటే కాసా చేయాలి. 5 4 20 రావాలంటే 5 × 4 2 × 4 2 × 4 ఏమవుతుంది 8, 3 × 5 15, 8 ప్లస్ 15/20. ఇది ఇలానే రాసుకోవాలి. నెక్స్ట్ -1/9 23/20, 8 ప్లస్ 15 23/20 ఈక్వల్ టు, ఇది మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉన్నది కాబట్టి 23/180 ఇక్కడ వేసుకున్నామా, ఈక్వల్ టు -1/9 23/20 అంటే -23/9 × 20 180 ప్లస్ 23/180 ఏమైతుంది మైనస్ ప్లస్ గెట్ క్యాన్సల్. ఆన్సర్ ఈస్ 0. సంకలన విలోమ ధర్మం. దీన్ని ఎంత వచ్చిన ఆన్సర్ 0. నెక్స్ట్ ఇది వెరీ ఈజీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. -9/2 ప్లస్ మరియు 5/18ల వ్యుత్క్రమాల లబ్ధానికి -4/15 యొక్క సంకలన విలోమాన్ని కూడగా వచ్చే ఫలితం ఎంత అని అడిగాడు. అంటే -9/2 యొక్క వ్యుత్క్రమం ఏంటంటే దీన్ని రివర్స్ రాయాలి అంతే, గుర్తులు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. -9/2 యొక్క వ్యుత్క్రమం అంటే -2/9 అంటే దీన్ని రివర్స్ రాసామన్నట్టు అంతే. -2/9. 5/18 యొక్క వ్యుత్క్రమం ఏమైతే 8/50 అంటే రివర్స్ రాసాం. వీటి లబ్ధం దీనిది లబ్ధం -2/9 × 18/5 ఈక్వల్ టు -4/5 అంటే 9 1 9 2 2 2 4
బై మిగిలింది 5 -14/5. ఇది చాలా సింపుల్, కానీ ప్రాక్టీస్ చేయాలి. మీకు మళ్ళీ ఒకసారి చెప్పాలా, 9/-2 యొక్క పితృక్రమం ఏమంటేది -2/9. అర్థమైంది. మళ్ళీ తర్వాత 5/18 ఏమవుతుంది, 18/5. వీటిని ఏం చేయాలన్నాడు, లబ్ధం చేయమన్నాడు. అంటే -2/9 × 15/5. 9 1s 9 2s 2 2s 4. మైనస్ ఉంది కాబట్టి -4/5. థ్యాంక్ యూ. ఇలా చేశాక మళ్ళీ ఏమడిగిండు, సంకల విలోమాన్ని కూడా ఫలితం ఎంత, లబ్ధం చేసాం కదా, లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమం కూడా వచ్చే ఫలితం ఎంత అన్నాడు. అంటే -4/5 యొక్క సంకలన విలోమం అంటే ఏంటిది, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. వ్యుత్క్రమం అంటే ఏంటిది, రివర్స్ చేయడం. సంకలన విలోమం అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఇక్కడ -4/5 ఉంది కాబట్టి +4/5. వ్యుత్క్రమాల లబ్ధం ప్లస్ సంకలన విలోమం -4/5, మళ్ళీ సంకలన విలోమం 4/5. ఇక్కడ ఇంతమంది వ్యుత్క్రమాల లబ్ధం ఎంత వచ్చింది, -4/5 వచ్చినాయి. దాన్ని దీన్ని ప్లస్ చేయగా మనకి ఏమొచ్చింది, ఆన్సర్ 0. దీని ఆన్సర్ కూడా 0 వచ్చింది. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 1.1 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1. కింది ఉదాహరణలో ఉన్న ధర్మాలను గుర్తించి రాయండి. కింద ఏ ధర్మం ఉందో రాయాలి. ఇది మనకు చూస్తే ఎట్లా కనిపిస్తుంది, a + 0 = a, = 0 + a = a. దీన్ని ఏమంటాం, సంకలన తత్సమ ధర్మం అంటాం. ఇక్కడ సంకలన తత్సమాంశం. సెకండ్, ఇది ఎలా కనిపిస్తుంది, a b + c = a of b + a of c. దీన్ని ఏమంటే విభాగ న్యాయం. ఇలా కనిపిస్తుంది కదా, a b + c = a of b + a of c. విభాగ న్యాయం. ఇది ఎలాగంటే a × 1 = a = 1 × a. ఇది గుణకార తత్సమాంశం. ఇదేమో సంకలన తత్సమాంశం. ఇదేంటి, a + 0 = a + 0 + a = a. సంకలన తత్సమాంశం. ఇది గుణకార తత్సమాంశం. నెక్స్ట్ ఇది ఎట్లా ఉందంటే a × 1 = a = 1 × a = ఆల్సో a. ఇది ఎలా అంటే గుణకార తత్సమాంశం సేమ్, కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ a + b = b + c. దీన్ని సంకలన విభాగ న్యాయం. సంకలన విభాగ న్యాయం. ఇది a × b = c. ఇది గుణకార సంవృత ధర్మం. ఇక్కడ a + -a = 0. దీన్ని సంకలన విలోమం అంటారు. ఎందుకంటే a యొక్క సంకలన విలోమం -a. సంకలన విలోమం. ఇక్కడ x × 1/x = 1. ఇది గుణకార విలోమం. నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో సంకలన మరియు గుణకార విలోమాలు రాయండి. ఇక్కడ చూసారా సంకలనం, ఇక్కడ ఇంకొకటి ఉంది, a × x + 2 × 6 = a × ఇది ఎలా కనిపిస్తుందంటే విభాగ న్యాయం లాగానే కనిపిస్తుంది. ఇది చూడండి, a × x + a × 6 = a ఇప్పుడు చూడండి a × x అనుకున్నాం, మళ్ళీ a × 6. ఇక్కడ a × x + 6 అని ఉంది. దీన్ని ఏమంటారంటే విభాగ న్యాయం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సంకలన మరియు గుణకార విలోమాలను రాయండి. దీనికి సంకలన విలోమం, గుణకార విలోమం రాయాలి. సంకలన విలోమం అంటే ఏంటి, క్రింది వాటికి సంకలన మరియు గుణకార విలోమాలు రాయండి.
సంకలన విలోమం అంటే ఏంటేమో ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. గుణకర విలోమం అయితే దాన్ని రివర్స్ రాయాలి, ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అలాగే ఉంచి రివర్స్ రాయాలి. ఇక్కడ సంకలన విలోమం అంటే -3/5 ఉంది కదా, వట్టి 3/5. గుణకర విలోమం -5/3. ఇలా ఇక్కడ చూడండి, సంకలన విలోమం 1కి ఏమవుతుంది, -1 అవుతుంది. గుణకర విలోమం ఏమవుతుంది, 1 అవుతుంది. అలా 0కి సంకలన విలోమం 0, గుణకర విలోమం నిర్వచించలేం. ఇది ఇంపార్టెంట్. 9/కి సంకలన విలోమం -7/9, గుణకర విలోమం 9/7. ఓన్లీ రివర్స్ రాయాలి. -1కి సంకలన విలోమం -1 కదా, +1. గుణకర విలోమం -1, ఎందుకంటే -1/1 వస్తుంది కదా, -1. అలా ఈ క్రింది ఖాళీలను పూరించండి. -1/7, -1/17 ప్లస్ డాష్ ఇచ్చి -12/5 ప్లస్ -1/17. ఇక్కడ ఏమవుతుందంటే a + b = b + a ఫార్ములా ఉంది. అంటే a + b = b + a అని దాన్ని ఏమంటారు, సంకలన విభాగ న్యాయం అని అంటారు కదా. అంటే b ప్లస్లో ఏముంది, -12/5. ఇలా ఇక్కడ a ప్లస్, ఇక్కడ a ప్లస్ మనం ఏమనుకున్నాం, a + 0 = a వచ్చిందనుకో, ఇలా వచ్చింది. దీన్ని ఏంటిది, సంకలన విలోమం అంటారు. a + 0 = a, ఇదేంటిది, సంకలన విలోమం అంటారు. ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకో, యాసిస్ ఏమైతే ఇక్కడ 1 ఇంటూ డాష్ ఇచ్చి 3/9 ఇచ్చి 1 ఇంటూ 9/11 = 9/11 అవుతుంది. 1 దేంతో చేసినా కూడా అలానే వస్తుంది. అంటే ఇది గుణకార తత్సమాంశం. ఇక్కడనేమో సంకలన తత్సమాంశం, ఇక్కడ గుణకార తత్సమాంశం. ఇక్కడ -12 + a + b. ఇక్కడ చూడండి, a + b + c అయితే a + b, ఇక్కడ a + c రావాలి. a + c రావాలంటే -12 + 6/7. ఇలా ఫిఫ్త్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ a + b ఉంది, ఇక్కడ a + c ఇచ్చిరనుకో, మధ్యలో ఇంటూ ఉంది. ఇక్కడ చూడండి, ఒకటి a ఇచ్చిననుకో, a × b + c అయితే a × b + a × c అవుతుంది. అవునా కాదా? a × b + c అయితే a × b + a × c అవుతుంది. దీన్ని ఏమంటాం, విభాగ న్యాయం అని అంటాం. విభాగ న్యాయం అంటే ఇక్కడ a b + c, ఇక్కడ a × b a × c అంటే ఏ వాల్యూ మనకు తెలిసింది. ఇక్కడ 3/4, 3 × 1/2, 3/4 × 1/2, 3/4 × 1/3. ఇక్కడ ఎందుకంటే ఏ వాల్యూ, ఇక్కడ c వాల్యూ. -16/7 = -60/7. ఎంత పెడితే ఇక్కడ మళ్ళీ సేమే వస్తుంది, 0 పెట్టుకుంటే a + 0 = a. దీన్ని ఏమంటారు చెప్పండి, సంకలన తత్సమాంశమా, గుణకార తత్సమాంశమా? సంకలన తత్సమాంశం అంటాం. ఎక్సర్సైజ్ 1.1 కంప్లీటెడ్. ఇక్కడ 4th వన్, 2/11ను -5/14 యొక్క గుణకార విలోమంతో గుణించండి. 2/11ని దేంతో, -5/14 యొక్క గుణకార విలోమం. గుణకార విలోపం అంటే యాస్టిస్ ఏముంటుంది కానీ రివర్స్ చేయాలి. ఏం చేయాలి, 14/5 మైనస్ గుర్తు మైనసే, 14 2 = 28, -28/55. దీని ఆన్సర్. నెక్స్ట్ 2/5 × 5 × 7/6 + 1/3 × 3 × 4/11 యొక్క గణనలో ఏ ధర్మాలను ఉపయోగిస్తాము?